హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి నేను కొండాపూర్లో ఉన్న సరత్ సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్ళానండి. ఈ మాల్ మనకి గచ్చిబౌలి మియాపూర్ హైవేకి రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ మాల్ చాలా పెద్దగా ఉందండి. నేను కరెక్ట్గా వ్యాలంటైన్ వీక్లో వెళ్ళాను కాబట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. మాల్ మొత్తం కలర్ఫుల్గా వెలిగిపోతుంది. అయినా ఇలాంటి మాల్లో ఒక షాప్లో షాపింగ్ చేసిన బిల్ కూడా వెలిగిపోద్ది. నేను ఏదో టైంపాస్కి వచ్చానండి. ఇది నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి షూట్ చేశాను. కిందనంతా మంచి మంచిగా ఫ్లవర్స్తోని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్తోని బాగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఈ మాల్లో చాలా వరకు లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయండి. ఇక్కడ బ్రాండ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి అయితే ఇది బెస్ట్ ప్లేస్. ఈ మాల్లో అన్ని బ్రాండ్స్ ఒకే దగ్గర దొరుకుతాయి. సో దట్ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మహేంద్ర ఎలక్ట్రికల్ ఈవీ వెహికల్స్ పెట్టారు డిస్ప్లేలో. ఈ వెహికల్స్ ఎస్పెషల్లీ ఈవీ కోసమే డిజైన్ చేశారు. ఏదో స్పోర్ట్స్ కార్ లాగా లగ్జూరియస్గా ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకా అలా ఇక్కడ నేను తిరుగుతుంటే రోబో టచ్ కనిపించిందండి. లోపలికి వెళ్ళాను. కాసేపు రిలాక్సింగ్గా ఉంటుంది అని. ఇక్కడ స్టాండర్డ్, డీలక్స్, ప్రీమియం అని ప్రైజెస్ కూడా పెట్టారు. నేను ఇందులో డీలక్స్ తీసుకున్నా. ఒక 20 మినిట్స్ వరకు టైమర్ ఇచ్చారు. అలా కాసేపు రిలాక్స్ అయిపోయాను. ఇంకా బయటకు వచ్చేసరికి చూస్తే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. నేను వచ్చిన రోజు రోజ్ డే అనుకుంటా. మంచిగా రోజ్ ఫ్లవర్స్ అని హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎవరికైనా రోజ్ ఫ్లవర్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. అంత సాహసం ఎవరు చేయర్లేండి. అయినా మంచిగా కలర్ఫుల్గా అంతా డెకరేట్ చేసి మాత్రం బాగుంది. ఇలాంటి ఐడియాలన్నీ మేనేజర్లకి, సూపర్వైజర్లకే వస్తాయి. ఆ తర్వాత నేనైతే హోమ్ సెంటర్లోకి వెళ్ళానండి. వెళ్ళేసరికి ఇలా బెడ్రూమ్ ఎలా డిజైన్ చేయాలి ఏంటి, మనకి ఇక్కడికి వచ్చేసరికి చూస్తే మంచిగా ఐడియాస్ అయితే వస్తాయి. వాళ్ళు అలానే డిజైన్ చేస్తారు కూడా. మనకి ఆ సెటప్ అంతా అలా మనం తీసుకువెళ్ళి పెట్టుకోవచ్చు కూడా. హోమ్ సెంటర్లో ఇవి ఒకటే కాదు, మనకి డైనింగ్ చైర్స్, రిక్లైనర్స్ అయితే వెరైటీ టైప్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క దానికి ప్రైజెస్ కూడా రాసి ఉంటాయి మనకి. ఇంకా అలా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి చూస్తే ఇక్కడ కిడ్స్కి అయితే ప్రతి ఫ్లోర్లో టాయ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ టాయ్స్ అయితే చూస్తే వాళ్ళైతే ఒప్పుకోరు కదా, ఖచ్చితంగా ఎక్కించమంటారు. ఈ మాల్ మొత్తం చాలా బాగా డెకరేట్ చేసి ఉందండి. ఎక్కడ చూసినా రెడ్గా కనిపిస్తుంది. ఇదంతా వ్యాలంటైన్ వీక్ కదా, అందుకే అనుకుంటా. ఒక దగ్గర ఏమో రెడ్ ఫ్లవర్స్ పెట్టి, ఇంకో దగ్గర ఏమో రెడ్ హార్ట్ పెట్టి, ఇక్కడ చాలా వరకు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. మంచి ఫోటో ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా అలా ఏదైనా గేమ్స్ ఆడుదామని పీపీ కార్టింగ్ లోపలికి వచ్చా. సో ఇది ఏంటంటే గో కార్టింగ్ లాగానే. ఈ గో కార్టింగ్ అనేది ఓపెన్ ప్లేస్లో చేస్తారు చాలా వరకు. ఈ మాల్లో ఏంటంటే పీపీ కార్టింగ్ అని పెట్టేసి ఒక ప్లేస్లో, సెలెక్టెడ్ ప్లేస్లో పెట్టారు. అయినా చాలా బాగుంది. ఈ కార్టింగ్ ఏంటంటే మనకి చాలా బాగుంటుందండి. మనము ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చేటప్పుడు వాళ్ళతో రేసింగ్లో ఉంటే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ గో కార్టింగ్లో అయితే గర్ల్స్కి చున్నీ కానీ హెయిర్ కానీ టైర్లో ఇరుక్కుపోతే రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో జాగ్రత్త తీసుకోవడం బెటర్. ఇక్కడ ఈ ఒక్క పీపీ కార్టింగే కాదండి, ఇక్కడ చాలా వరకు చాలా గేమ్ జోన్స్ అయితే ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే ఆ గేమ్స్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కాసేపు అలా టైంపాస్ చేసి చూసుకొని బయటకు వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి ఇదే లాస్ట్ ఫ్లోర్, టాప్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ ఏఎంబీ సినిమాస్ ఉంటుందండి, మహేష్ బాబు గారిది. ఈ మాల్ని మనకి ఏఎంబీ మాల్ అని కూడా చాలామంది అంటారు. ఇందులో సినిమా థియేటర్ చాలా స్పేషియస్గా బాగుంటుందని విన్నాను. కానీ నేనైతే ఏ రోజు ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ అయిన ఫుడ్ కోర్ట్కి వచ్చానండి. ఇక్కడ టాప్ ఫ్లోర్లో ఉంటుంది ఒక ఫుడ్ కోర్ట్. ఈ మాల్లో ఏంటంటే 2 ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, పైన కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తినచ్చు. పైన కింద 2 దగ్గరలో ఒకటే టైప్ ఆఫ్ స్టాల్స్ అయితే ఉంటాయి. చాలా వరకు మనకి ఇలాంటి మాల్స్లో క్విక్ ఫుడ్ లాంటివి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అంటే కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, పిజ్జా, ఐస్ క్రీమ్స్ లాంటివి. నేను ఇక్కడ వీకెండ్లో వచ్చాను కదా, ప్లేసెస్ అయితే దొరకట్లేదు. అందుకే వీడియో ఆపేసి మరి ప్లేస్ వెతుక్కున్నాను. కాసేపు ఫుడ్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను. ఇంత అండి ఈరోజు నా వీకెండ్ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి.